ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత ఐక్యత శిల్పి. 1875 అక్టోబర్ 31న గుజరాత్‌లోని నడియాద్‌లో జన్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత ఐక్యతకు ప్రతీకగా నిలిచారు. న్యాయవాది అయిన ఆయన గాంధీ గారి ప్రభావంతో స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని ప్రజల హక్కుల కోసం అహర్నిశలు పోరాడారు. స్వతంత్రం తర్వాత 560కి పైగా రాజ్యాలను ఒకటిగా కలిపి ఒకే భారత దేశాన్ని నిర్మించారు. ఈ దృఢ సంకల్పం, అచంచల మనసు కారణంగానే ఆయనను భారతదేశ ఉక్కు మనిషి అని పిలుస్తారు. ఆయన దేశానికి తొలి ఉప ప్రధాని మరియు హోంమంత్రిగా పనిచేశారు. మన బలం ఐక్యతలో ఉంది. భయం మన బలహీనత అనే నినాదంతో ఆయన ముందుకు సాగారు. 1950 డిసెంబర్ 15న ఆయన మరణించిన ఆయన స్ఫూర్తి నేటికీ మన హృదయాల్లో జ్వలిస్తుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్మారకంగా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ప్రపంచంలోని ఎత్తైన విగ్రహం నిర్మించబడింది. ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న ఆయన జయంతిని జాతీయ ఐక్యతా దినం నేషనల్ యూనిటీ డేగా జరుపుకుంటున్నాం. ఎందరో మహానుభావులు అందరికీ హృదయపూర్వక వందనాలు.